సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లోని దావోస్లో తన 4 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చారు. నేరుగా అమరావతికి పయనమై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణ, వివిధ శాఖల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శానిటేషన్, హెల్త్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ ఇలా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంపై, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లోని దావోస్లో తన 4 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చారు. నేరుగా అమరావతికి పయనమై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణ, వివిధ శాఖల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శానిటైజేషన్, హెల్త్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ ఇలా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంపై, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్లోని దావోస్లో తన 4 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చారు. నేరుగా అమరావతికి పయనమై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాల నిర్వహణ, వివిధ శాఖల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శానిటైజేషన్, హెల్త్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ ఇలా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. గోదావరి పుష్కరాలకి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంపై, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయంపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.